Everyone keep your video audio off. అందరూ కూడా వీడియోని ఆడియోని రెండింటిని ఆఫ్లో పెట్టుకో. ఓకే గైస్, బేసిక్గా మనం ఈరోజు స్పెషల్ ప్రొక్యూర్మెంట్ డిస్కస్ చేస్తున్నామండి. స్పెషల్ ప్రొక్యూర్మెంట్, ఈ స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మనం అనుకున్నట్లుగా నిన్న స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో చెప్పండి, స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో ఏమేమి ఉంటాయో చెప్తారు. ప్రొక్యూర్మెంట్లో ఏమేమి ఉంటాయో చెప్తారు, చెప్పాలి. ఎవరు చెప్తారు? స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో ఏముంటుంది నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ పైప్ లైన్ అనే కాన్సెప్ట్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. పైప్ లైన్, సో మీకు ఈ డాక్యుమెంట్ కూడా పంపించాను, చూసుకోండి. యుఎన్బి మెటీరియల్ సినారియో ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అని ఉంటుంది. పైప్ లైన్ ఓకే. సో పైప్ లైన్ అన్నమాట, ఇది ఎలా చేయాలి అనేది కూడా ఇందులో ఉంది, చాలా సింపుల్. సో స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి పైప్ లైన్ అండి. ఓకే, సో పైప్ లైన్, ఈ ప్రొక్యూర్మెంట్ అన్ని ఆర్గనైజేషన్స్కి ఉండవు. ఓకే, అన్ని ఆర్గనైజేషన్స్కి ఉంటాయని గ్యారంటీ చెప్పలేము, బట్ ఉండొచ్చు కూడా. కాబట్టి మనం ఇక్కడ ఈ డిస్కషన్స్ అనేది చేస్తున్నాం అన్నమాట. సో ఈ జనరల్గా ఏంటంటే వెండర్ అనేవాడు మెటీరియల్ పంపిస్తాడు, మన కంపెనీ ఏం చేస్తుందో రిసీవ్ చేసుకుంటుంది, గూడ్స్ రిసిప్ట్ అంటాం. సో కంప్లీట్గా ఓనర్షిప్, ఆ మెటీరియల్కి ఓనర్షిప్ మనం అయిపోతాం ఎప్పుడైతే పర్చేజ్ ఆర్డర్ పంపించి సో మనకి వాడి గూడ్స్ పంపించగానే దాని ఓనర్షిప్ మొత్తం కూడా మందే. కానీ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ కేసులు అట్లా కాదు. ఓకే, వెండర్ మనకి గూడ్స్ పంపిస్తాడు, అవి ఫర్ ఎగ్జాంపుల్ పైపుల ద్వారా పంపిస్తాడు. ఇందులో పైప్ లైన్ అంటే పైపుల ద్వారా, వైర్ల ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి, సిలిండర్స్, గ్యాస్, ఆయిల్, వాటర్, ఇవన్నీ కూడా పైపుల ద్వారా పంపిస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మీరు ఎంత, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ మనకి మన ఇంటి దాకా మనం ఎంతైనా వాడుకోవచ్చు ఎలక్ట్రిసిటీ. కానీ ఎంతైతే వాడుకున్నామో అంతకు మాత్రమే మనం డబ్బులు కడతాం, అవునా కదా? సో అంటే ఏంటి, గూడ్స్ రిసిట్ సో చేసుకుంటాం, కానీ ఓనర్షిప్ స్టిల్ వెండర్ మన ప్రిమిసెస్లో ఉన్నంత మాత్రాన మనం ఓనరే అనుకోకూడదు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ మన ప్రిమిసెస్లో ఉన్నంత మాత్రాన కంప్లీట్గా ఓనర్ మనమేనా? కాదు కదా. సో అదే ఈ కేసు అన్నమాట. పైప్ లైన్ ద్వారా మనకి వెండర్ అనేవాడు గూడ్స్ పంపిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ అంటే ఇక్కడ ఆయిల్, వాటర్, గ్యాస్, ఓకే, ఇలాంటివి, ఎలక్ట్రిసిటీ, ఇలాంటివి అన్నమాట. ఎస్ఏపీలో మనకి పైప్ లైన్ మెటీరియల్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. పిఐపిఏ పైప్ అని ఉంటుంది, ఓఎంఎస్లో మనం పైప్ లైన్ మెటీరియల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి దీన్ని పైప్ లైన్ మెటీరియల్ని ఒక స్పెషల్ ప్రొక్యూర్మెంట్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి వెండర్ మనకి మన మన ప్రిమిసెస్ లాగా పంపిస్తాడు, అయినంత మాత్రం మన ఓనర్షిప్ కాదు కదా. సో మనం ఎంతైతే వాడుకున్నామో అంతకే మనం ఓనర్షిప్, దానికి మాత్రమే పేమెంట్ చేస్తాం. ఓకే, సో అందుకే ఈ కాన్సెప్ట్. Pipeline material is a material that flows directly in the production point from pipeline and from similar resource. Pipeline procurement is a special type of procurement. So ఇది pipeline అనేది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ అనమాట. ఇన్ pipeline procurement material is ready, available, so no purchasing transaction involved. So we have to use pipe material type for procurement. జనరల్గా ఏంటంటే దీంట్లో పర్చేజ్ ఆర్డర్స్ ఏం క్రియేట్ చేయరు పైప్లైన్ మెటీరియల్స్లో. బేసిక్గా ఏంటంటే పర్చేజ్ ఆర్డర్స్ ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. సపోజ్ మై ప్లాంట్ రిక్వైర్ 500 లీటర్స్, ఓకే, వాటర్ కావాలంట, డిస్టిల్డ్ వాటర్ ఫ్రమ్ ప్లాంట్ ఏ. సో వి రిసీవ్ వాటర్ త్రూ అవుట్ పైప్ లైన్. సో ఆల్ రేట్ ఈస్ ఫిక్స్డ్ విత్ వెండర్. సో పైప్ లైన్ ఇన్ఫో రికార్డ్స్ క్రియేటెడ్. మనం ఎప్పుడైనా సరే ప్రైజెస్ అనేవి మనం ఇన్ఫో రికార్డ్స్లో క్రియేట్ చేస్తారండి. ఇప్పుడు దాకా మీరు ఇన్ఫో రికార్డ్స్ గురించి మనం డిస్కస్ చేయలేదు, బట్ ఇక్కడ నుంచి స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మనకి అన్నీ కూడా ఇన్ఫో రికార్డ్స్తో లింక్ అయి ఉంటాయి.
ఓకే. సో, ఇన్ఫో రికార్డ్స్ అంటే ఏంటంటే అక్కడ మనకి ప్రైజెస్, కండిషన్స్ అన్నీ కూడా మనం ఇన్ఫో రికార్డ్స్‌లో మెయింటైన్ చేయొచ్చనమాట. ఓకే. సో, దీనికి పైప్‌లైన్‌కి సెటిల్‌మెంట్ ఉంటది. సో, ఇన్ పైప్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ ఇన్వాయిస్ ఈస్ నాట్ డన్. వి హావ్ టు డూ ఓన్లీ ఎంఆర్‌కేఓ. సో, ఇన్వాయిస్ ఏమి ఉండదు దీంట్లో. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ వాడుకున్నాం. ఆ వాడుకున్న దానికి వాడేమి ఇన్వాయిస్ నీకేమి ఉండదు ఇందులో. ఎంతైతే వాడావో అంతకు డబ్బులు కట్టాలంతే. సో, ఇక్కడ అదే సెటిల్‌మెంట్ ఉంటదనమాట. సో, ఎంఆర్‌కేఓ అనే దానిలో సెటిల్‌మెంట్ ఉంటుంది. రేపొద్దున పైప్‌లైన్ మెటీరియల్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని చెప్తే ఆయిల్, గ్యాస్, వాటర్ ఇవన్నీ కూడా పైప్‌లైన్ కింద మనం చెప్తామనమాట. ఓకే. ఇందులో ఏంటంటే మనకి ప్రాసెస్ స్టెప్స్. ఫస్ట్ మనం మెటీరియల్ టైప్‌తో పైప్ అనే మెటీరియల్‌తో మెటల్ క్రియేట్ చేసుకోవాలి. అది ఇన్ఫో రికార్డ్స్‌లో మనం ప్రైజెస్ అనేవి మెయింటైన్ చేయాలి. మన సిస్టమ్‌లో ఏంటంటే ప్రైజెస్ ప్రాబ్లమ్ ఉంది పర్చేజ్ ఆర్డర్‌లో. ఇన్ఫో రికార్డ్స్ నుంచి ఫ్లో అవ్వదు. ఓకే. దాని తర్వాత ఏం చేయాలంటే మనం గూడ్స్ ఇష్యూ చేయాలి. సో, ఆ తర్వాత మనం సెటిల్‌మెంట్ చేయాలి. ఓకే. ఇక్కడ ఇది మనకి కాన్సెప్ట్. సో, ఫస్ట్ మెటీరియల్ క్రియేట్ చేయాలి. తర్వాత ఇన్ఫో రికార్డ్స్, తర్వాత గూడ్స్ ఇష్యూ. గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. తర్వాత కండిషన్స్ అవుట్‌పుట్ సంబంధించి కొన్ని కండిషన్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఎంఆర్‌కేఓ సెటిల్‌మెంట్ కూడా చేయాలంట. ఓకే. సో, ఇది మనకి ప్రాసెస్ అనమాట. సో, ఇదే మీకు దీంట్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చండి. సో, ఏదైనా మనకు తెలియకపోతే వెంటనే గూగుల్‌లో ఎతుక్కొని చేసుకోవడం అనేది మీకు రావాలి ఫస్ట్ కాడి నుంచి. అలా మీరు వస్తే రేపొద్దున రియల్ టైమ్‌లో సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇక్కడ చూడండి మీకు హ్మ్. సో, ఇక్కడ పైప్‌లైన్ మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్ అని చెప్పి టైప్ చేయండి. ఏదైనా నాట్ ఓన్లీ దిస్ ఎనీ పైప్‌లైన్ మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్ ఇన్ ఎస్ఏపీ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ వచ్చాడు చూడండి. ఇలా చూసి కూడా మీరు నేర్చుకోండి. బ్లాక్స్ చదవండి. బ్లాక్స్ చదవడం మూలంగా మీకు ఏంటంటే సబ్జెక్ట్ వస్తది. ఎస్ఏపీలో ఎవరు నేర్పించరు. ఒక సర్టెన్ టైం వరకు నేర్పిస్తారు. ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయడం, పీఓ క్రియేట్ చేయడం, మీఓ క్రియేట్ చేయడం. ఓకే. ఒక ఇష్యూని ఎలా చూపించడం అంతవరకే నేర్పిస్తారు ఎవరైనా. బట్ మీకు జాబ్‌లో కూడా అంతే. బట్ ఆ తర్వాత నుంచి మీరు ఓన్‌గా ఎతికి దీని మీనింగ్ ఏంటి? దీని సోర్స్ ఏంటి? అని చెప్పి మనం రీసెర్చ్ చేయాలి. ఎస్ఏపీ అనేది ఒక రీసెర్చ్ ఓరియెంటెడ్ కోర్స్. ఇది ఇండివిడ్యువల్‌గా సెల్ఫ్ లెర్నింగ్ కోర్స్ ఇది చెప్పాలంటే. ఓకే. మాకెవరు ఇవన్నీ నేర్పించలేదు. బట్ అన్ని మాడ్యూల్స్ చెప్పగలను నేను. చాలా వరకు ఎస్ఏపీ, ఎఫ్ఐ చెప్పగలను, ఎంఎం చెప్పగలను, ఎస్‌డి చెప్పగలను. అలాగే పీఎస్ మాడ్యూల్ చెప్పగలను. ఓకే. సో, చాలా మాడ్యూల్స్ నేను తలుచుకుంటే అన్ని మాడ్యూల్స్ చెప్పేయగలను ఫంక్షనల్. సో, బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకి ఎవరు ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక క్లారిటీ తెచ్చుకుంటే చాలు. ఒక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఒక 2, 3 ప్రాజెక్ట్‌లు హ్యాండిల్ చేశారనుకోండి అన్నీ వచ్చేస్తాయి మొత్తం కన్నుకుంటే. ఓకే. సో, ఇలా మనకి బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్ చదవాలి మనం. ఈ బ్లాక్స్ చదవడం మూలంగా ఏంటంటే మీ కన్సెప్షన్ క్లారిటీ అనేది మీకు అర్థమవుతుందన్నమాట. సో, పైప్‌లైన్ మెటీరియల్స్ అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ, ఆయిల్, గ్యాస్, వాటర్ వీటిలన్నిటిని మనం పైప్‌లైన్ మెటీరియల్స్ అంటారన్నమాట. సో, ఇట్ ఈస్ ద ప్రాసెస్ వేర్ మెటీరియల్ విల్ బి ఫ్లోయింగ్ ఫ్రమ్ వెండార్ ప్రిమిసెస్ టు ద ప్లాంట్ ప్రిమిసెస్. అంటే వెండార్ ప్రిమిసెస్ నుంచి ప్లాంట్ ప్రిమిసెస్‌కి మనకి ఫ్లో అవుతుంది. ఈ పైప్‌లైన్ మెటీరియల్ అంటే ఆయిల్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, అండ్ పైప్‌లైన్ మెటీరియల్ ఈస్ నాట్ స్టోర్డ్ ఎనీ స్టోరేజ్ లొకేషన్. అంటే దీనికి స్టోరేజ్ లొకేషన్స్ ఏమి స్టోర్ చేయరంట. ఓకే. ఆర్ ప్లాంట్ హాస్ కన్స్యూమ్డ్ డైరెక్ట్‌లీ హాస్ వెన్ రిక్వైర్డ్. ఎప్పుడైనా ప్లాంట్‌కి ఇంత ఎలక్ట్రిసిటీ కావాలి, ఇంత వాటర్ కావాలి, లేకపోతే ఇంత ఆయిల్ కావాలంటే డైరెక్ట్ కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన వెండార్ దగ్గర నుంచి మన ప్రిమిసెస్ వరకు ఇవి ఉంటాయి కాబట్టి. బికాజ్ ఇట్ ఫ్లోస్ డైరెక్ట్‌లీ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్ ఫ్రమ్ పైప్‌లైన్ ఆర్ వయా కేబుల్ ఆర్ కమింగ్ టు పేమెంట్స్. పేమెంట్ ఈస్ సిమిలర్ టు కన్సైన్‌మెంట్. సో, కన్సైన్‌మెంట్ అంటే ఏంటో మనం డిస్కస్ చేయలేదు ఇంకా. సో, ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, క్రియేషన్ ఆఫ్ పర్చేజ్ రిక్వెజిషన్, పర్చేజ్ ఆర్డర్ దీంట్లో పర్చేజ్ రిక్వెజిషన్ గాని, పర్చేజ్ ఆర్డర్ గాని అవసరం లేదు. పైప్‌లైన్ కేస్‌లో ఎందుకంటే మనకి సో, పర్టిక్యులర్‌గా మనం ఇంత క్వాంటిటీ అని చెప్పలేము. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది. ఈ మంత్ నేను ఎంత వాడతానని చెప్పగలనా? వాటర్ ఉంది. ఎంత వాడతానని చెప్పగలనా? చెప్పలేం. అవి సిట్యుయేషన్ బట్టి మారిపోతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎలక్ట్రిసిటీ ఉంది. ఎవ్రీ మంత్ నాకు 300 వస్తదను. ఇంటి చుట్టాలొచ్చారు. వారం రోజులున్నారు. ఏసీలేసుకున్నారు. ఓకే. సో, అది మనకు 300 వస్తదేమో ఎవ్రీ మంత్ అనుకుంటే, ఈసారి మనకు 2000 వచ్చింది బిల్లు.
సో 2000కి నువ్వు పేమెంట్ చేసేస్తున్నావు కదా, అంతే ఇది కూడా. దీనికోసం మనం నాకు ఇంత యూనిట్స్ కావాలి, ఇంత ఇది కావాలని చెప్పి మనం వెండర్ డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎందుకంటే పైప్ లైన్ మనకి వెండర్ ప్రిమిసెస్ నుంచి మన ప్రిమిసెస్కి లింక్ అయ్యి ఉంది. నువ్వు ఎంతైతే వాడుకున్నావో అంత మెటీరియల్ నువ్వు డబ్బులు కట్టాలి. సో అదే కేసు ఇక్కడ. సో ఇందులో పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ విత్ ఇన్ఫో కేటగిరీ పైప్ లైన్ సో ఈస్ మ్యాండేటరీ. సో ఇందులో ఏంటంటే పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ అనేది క్రియేట్ చేస్తారంటే. ఓకే, వైల్ క్రియేటింగ్ మెటీరియల్ మాస్టర్ వీ నీడ్ టు సెలెక్ట్ మెటీరియల్ టైప్ యాజ్ ఏ పైప్ లైన్ మెటీరియల్. సో మనం పైప్ లైన్ సంబంధించి ఒక మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు లైక్ ఆయిల్, గ్యాస్, వాటర్, సో ఇవన్నీ క్రియేట్ చేసేటప్పుడు మనం సో ఏం చేస్తామంటే మెటీరియల్ టైప్ వచ్చేటప్పుడు జనరల్గా పైప్ అని చెప్పి తీసుకుంటాం, పిఐపిఈ అని. ఓకే, అలాగే మనకి టీ కోడ్ వచ్చేటప్పటికి OMS2 చూడండి, అంటే ఏంటి పైప్ లైన్ మెటీరియల్ టైప్ తీసుకునేటప్పుడు OMS2 తీసుకొని దీన్ని ప్లాంట్కి అసైన్ చేసుకుంటే అది కామన్గా జరిగే యాక్టివిటీ. సో అందులో ఎలా తీసుకోవాలని కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో మీరు OMS2లో తీసుకునేటప్పుడు పిఐ పైప్ లైన్ మ్యాండేటరీ అని చెప్పి ఇక్కడ ఏదైతే సర్కిల్ చేశాడో ఆ సర్కిల్ ఉండాలి కంపల్సరీగా. అలాగే ఇక్కడ వ్యూస్ మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాల్సింది మనకి అకౌంటింగ్, క్లాసిఫికేషన్, పర్చేజింగ్, బేసిక్ డేటా. సో ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 3 సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పైప్ లైన్ మెటీరియల్కి ప్లాంట్ని అసైన్ చేయాలి, ఆ ప్లాంట్ని కూడా అసైన్ చేశాడు. ఓకే, తర్వాత మెటీరియల్ని క్రియేట్ చేయాలి, మెటీరియల్ క్రియేట్ చేశారు. ఈ స్క్రీన్ షాట్ చూసుకొని మీరు చేసేయచ్చు. ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ ప్రైస్ మెయింటైన్ చేశాడు. ఓకే, సో మెటల్ మాస్టర్లో మూవింగ్ యావరేజ్ ప్రైస్ మెయింటైన్ చేశాడు, ఈ ఒక్కొక్క పర్ యూనిట్ ఎంత అన్నది. సారీ. తర్వాత మనకి ఇన్ఫో రికార్డ్స్ని క్రియేట్ చేస్తాడండి. ME11లో మనకి ఏంటంటే పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ ఉంటాయి. సో క్రియేట్ పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ విత్ కేటగిరీ పైప్ లైన్ ME11. సో ME11 అనేది మనకి సో ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. చూడండి, వెండారు, మెటీరియల్, పర్చేజ్ ఆర్గనైజేషన్, ప్లాంట్, ఇన్ఫో రికార్డు. సో ఇక్కడ పైప్ లైన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాడు. సో అలాగే ఇక్కడ మనకి ఇన్ఫో రికార్డ్స్లో కంపల్సరీగా మనం ట్యాక్స్ మెయింటైన్ చేయాలి. సో మన ట్యాక్స్ ఉంది కదా, మనం ట్యాక్స్ మెయింటైన్ చేయాలి. అలాగే నెట్ ప్రైస్ ఇక్కడ అంటే ఇన్ఫో రికార్డ్స్లో మనం కండిషన్స్ మెయింటైన్ చేయొచ్చు, అలాగే ట్యాక్స్ మెయింటైన్ చేయొచ్చు. సో అలాగే నెట్ ప్రైజెస్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. తర్వాత గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు మూమెంట్ టైప్ తీసుకున్నాడు. ఇక్కడ మూమెంట్ టైప్ ఇక్కడ 201P అని చెప్పి తీసుకోవచ్చు, RLS 261P అని కూడా తీసుకోవచ్చు. మనం ఎనీ వన్ మూమెంట్ టైప్ ఇందులో యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ట్రాన్సాక్షన్ బట్టి మూమెంట్ టైప్ వస్తూ ఉంటుంది. SAPలో మనకి మూమెంట్ టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు 101 మూమెంట్ టైప్ ఉంటుందో అనుకోకండి. 101 మూమెంట్ టైప్ అనేది గూడ్స్ రిసీట్ సంబంధించి, బట్ గూడ్స్ ఇష్యూ ఇక 201P. నిన్న 201K చూసాం కాస్ట్ సెంటర్. ఇది P కాబట్టి అంటే పైప్ లైన్ అనమాట. సో ఇందులో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ గూడ్స్ని ఇష్యూ చేయాలి. సో గూడ్స్ని ఇష్యూ చేసినప్పుడు మనకి అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. సో అకౌంటింగ్ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి కన్జంప్షన్ అకౌంట్ డెబిట్ టు పైప్ లైన్, పేయబుల్ ఫర్ పైప్ లైన్ సో అనేది మనం తీసుకోవాలంట. అంటే ఏంటి, సో మనం ఈ 2 GLs ఉన్నాయి. సో కన్జంప్షన్ అకౌంట్ డెబిట్, అలాగే పేయబుల్ ఫర్ పైప్ లైన్ అంటే కట్టాల్సింది ఎంత కన్జంప్షన్ అనే GLని మనం ఒకటి క్రియేట్ చేయాలి. అలాగే మనం అకౌంట్స్ పేయబుల్ ఫర్ పైప్ లైన్ అనే GLని కూడా మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, అంటే ఈ 2 GLs అకౌంట్ డిటర్మినేషన్ అంటే మీకు గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు మనకి ఈ జర్నల్ ఎంట్రీ అనేది పాస్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చాడు మనకు ఆల్రెడీ. ఓకే, ఇక్కడ పేయబుల్కి KON అని చెప్పి తీసుకున్నాడు, కన్జంప్షన్కి GBB అని చెప్పి తీసుకున్నాడు. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి రికార్డ్స్, కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఈ రికార్డ్స్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే మనకి సో ఇన్వాయిస్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. తర్వాత ఫైనల్గా సెటిల్మెంట్ చేయాలి. ఆ సెటిల్మెంట్ ఎలా చేయాలో కూడా సో ఇందులో ఇచ్చారు. సెటిల్మెంట్ చేసినప్పుడు మనకి వెండార్ అకౌంట్ డెబిట్, అలాగే అంటే అకౌంట్స్ పేయబుల్ ఫర్ పైప్ లైన్ అకౌంట్ డెబిట్ టు వెండార్ అకౌంట్ అని చెప్పి మనకి ఎంట్రీ పడాలి. సో ఇది అనమాట. సో ఇది మనకి ప్రింట్ కావాలనుకుంటే, ఈ పైప్ లైన్ సంబంధించి ప్రింట్ కావాలనుకుంటే మనం సో MR91లో మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్. ఓకే, సో ఇది మనకి పైప్ లైన్ కాన్సెప్ట్. ఒకసారి ఈ సెషన్లో మరి ట్రై చేద్దామా, ఇది చెప్పాలి. ఒకసారి సెషన్లో ట్రై చేద్దామా? ఎస్ సార్. రైట్. So let me open up SAP system.
ఎస్ఏపిని మనం ఓపెన్ చేసి ఉంచుదాం మరి. ఆ బ్లాగ్ సంబంధించింది నేను ఇస్తాను లింక్. ఆ లింక్లో ఉన్న పాయింట్స్ అని రాసుకొని పక్కన పెట్టుకోండి. ఆ జర్నల్ ఎంట్రీస్ కంపల్సరీగా చదవాలి మీరు. అక్కడ ఎంట్రీస్ గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది, సెటిల్మెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది, అవి కూడా ఇంటర్వ్యూలో మీరు చెప్పాలి. ఆ అకౌంట్ డిటర్మినేషన్ అంటాం, దాన్ని ఓబీవైసీలో చేస్తాం కదా, జిఆర్ అసైన్మెంట్. దాన్నే మనం అకౌంట్ డిటర్మినేషన్ అంటారు, ఆటోమేటిక్ పోస్టింగ్స్ కోసం. ఓకే, సో అది చేసేది ఎఫ్ఐ వాళ్ళు అయినప్పటికీ కూడా ఇది ఎఫ్ఐఎల్తో మనం చేయిస్తామని చెప్పాలి. అర్థమవుతుందా అందరికీ? రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మెటీరియల్ టైప్ క్రియేట్ చేద్దాం. ఓఎంఎస్లోకి వెళ్ళి, సో ఇక్కడ మీరు పిఐ అని చెప్పి తీసుకోండి. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాండేటరీ ఉండాలి మనకి. ఇక్కడ ఆల్రెడీ బేసిక్ డేటా అన్ని సెలెక్షన్ ఉంది, మూవింగ్ యావరేజ్ ప్రైస్ ఉంది. ఓకే, తర్వాత మనం దీని మీద క్లిక్ చేసి మీరు ఏమే కాపీ పేస్ట్ ఏం చేయకండి, దీన్నే యూజ్ చేసేయండి డైరెక్ట్గా. సో మీ మెటీరియల్ ఉంది కదా, TAHY, మీ మెటీరియల్కి పైప్లని 2 క్వాంటిటీ వాల్యూ అప్డేట్ని చేయండి. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ మీరే చేస్తారు. సో ఇది అయిపోయిన తర్వాత మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్? సో యూ జస్ట్ గో టు నెక్స్ట్ ఏంటండి, MM01లోకి వెళ్ళి క్రియేట్ చేయండి ఓ మెటీరియల్. సో పైప్ లైన్ అని చెప్పి ఎస్ అని ఉండాలి మధ్యలో. చూడండి ఇక్కడ ఉంది. సో పైప్ లైన్ అని చెప్పి ఎస్ అని చెప్పి తీసుకోండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి ఇండస్ట్రీ సెక్టార్ అలాగే మెటీరియల్ టైప్ 2 తీసుకోండి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ బేసిక్ డేటా, పర్చేసింగ్, అకౌంటింగ్. ఓకే, సో అకౌంటింగ్ తీసుకోండి. ఇక్కడ మనకి ఇంట్లో క్లాసిఫికేషన్ అవసరం లేదు. క్లాసిఫికేషన్ అవసరం లేదు. ఇక్కడ అన్నాడు కదా పైప్ లైన్ ప్రొక్యూర్మెంట్లో ఏం సెలెక్ట్ చేసుకోమన్నాడో చూడండి ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనకి స్టోరేజ్ లొకేషన్ అడుగుతుంది, మీకు దాన్ని సప్రెస్లో పెట్టాలి. పని చేద్దాం, దీనికి స్టోరేజ్ లొకేషన్ కూడా తీసుకుందాం ఒకటి. ఒక నిమిషం, ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ MRP లేదు. ఒక పని చేద్దాం, మనం OMS2లోకి వెళ్ళి స్టోరేజ్ లొకేషన్ కూడా యాక్టివేట్ చేసుకుందాం. MRPన పర్చేసింగ్, అకౌంటింగ్ బయట రండి కొంచెం. ఇక్కడ అప్డేట్ కాలేదు. ఏంటి అసలు లేదా? సరే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది మెటీరియల్ క్రియేట్ చేయాల్సింది బేసిక్ డేటా, పర్చేసింగ్ అకౌంటింగ్ 1. ఓకే, సో ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నాడు మనకి అంతకుముందు, అవి కూడా చూసుకోండి.
క్లాసిఫికేషన్ ఉన్నాడు కానీ క్లాసిఫికేషన్తో మనకి ఏం పని లేదండి. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఇది తీసుకొని ఓకే చేయండి. సో ఇక్కడ గ్యాస్ అని చెప్పి గ్యాస్ కొంటున్నాం. మన మెటీరియల్ గ్యాస్ కేజీస్లో ఉన్నాయి కదా. So 100 kg. Okay, enter. Purchasing group. Enter. Enter. Valuation class. 3000 తీసుకున్నాము. 3001. So moving average price maintain చేయండి కదా. That's it. Save చేయండి. సో 8890 గుర్తుపెట్టుకోండి, 8890. సో ఇప్పుడు మనం ఇన్ఫో రికార్డ్స్ని క్రియేట్ చేయాలి. ఇన్ఫో రికార్డ్స్ అంటే కాంబినేషన్ ఉంటుంది. ME11లో ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ చేస్తే ME12లో చేంజ్ చేస్తాం. ME11. సో ఇక్కడ సప్లయర్ తీసుకోండి. మన చానేస్కైనా ఆల్ టైమ్ యూస్ చేస్తుంది. ఇది మన పచ్చదార నేషన్ ఏంటండి? ఓకే. సో ప్లాంట్ ఏంటి? ఓకే. సో అలాగే పైప్ లైన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇన్ఫో రికార్డ్స్లో పర్టికులర్గా ఇన్ఫో కేటగిరీ ఏముంటాయి కూడా చూసుకోండి. స్టాండర్డ్, సబ్ కాంట్రాక్టింగ్, పైప్ లైన్, కన్సైన్మెంట్, వీటిలో కంపల్సరీగా ప్రైస్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తాం ఇన్ఫో రికార్డ్స్లో. ఇప్పుడు చేస్తుంది కాబట్టి పైప్ లైన్ కాబట్టి ప్రైస్ ఇండికేషన్ అంతా ఇక్కడే చేస్తాం మనం. సో ఇక్కడ ఒక వెండర్కి మనం రిమైండర్ నోటీస్ కూడా పంపించవచ్చు. గూడ్స్ 10 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి, ఓకే 30 రోజులకు ఒకసారి కూడా పంపించుకోవచ్చు మనం. సో ఇక్కడ ఎంటర్ కొట్టండి. సో స్టాండర్డ్ క్వాంటిటీ చేసే ముందు అసలు ఫస్ట్ మీరు ఓబీబీజీలోకి వెళ్ళండి. ఎందుకంటే ఇది చేయకుండా ఇది చేయకూడదు. ఫస్ట్ ఈ ఓబీబీజీలో మనకి ఏంటండి టీఏ ట్యాక్స్. ఓకే రైట్. ఎందుకంటే ఇక్కడ మనం ట్యాక్స్ తీసుకోవాలి కంపల్సరీగా, ట్యాక్స్ కూడా తీసుకోవాలి కంపల్సరీ. సో 5% ట్యాక్స్ కూడా తీసుకుంటాం. సో పిఓ క్వాంటిటీ అండ్ మినిమం క్వాంటిటీ 100, డెలివరీ టైం 10 days. సో మినిమం క్వాంటిటీ 10 ఆర్డర్ చేస్తాం, మ్యాక్సిమం క్వాంటిటీ 100 ఆర్డర్ చేస్తాం. ఇక్కడ మీరు నెట్ ప్రైజెస్, మనకి నెట్ ప్రైస్ కండిషన్స్ ఇక్కడ మనం మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇందులో మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఇన్ఫో రికార్డ్స్ సేవ్ చేయండి. సో ఈ ఇన్ఫో రికార్డ్స్ అనేవి మనకి సేవ్ అయిపోయింది. ఒకసారి ట్యాక్స్ అనేది స్టోర్ అయిందా లేదా, సేవ్ అయిందా లేదా చూద్దాం ఒకసారి. సో ఇవన్నీ రెండు మనకి ఇంపార్టెంట్, ఈ రెండు కూడా సేవ్ అయ్యాయి. సో మనకి ఇన్ఫో రికార్డ్స్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసేసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎవరు చెప్తారు? నెక్స్ట్ ఏం చేయాలి? గూడ్స్ ఇష్యూ. సో ఇక్కడ గూడ్స్ ఇష్యూ. సో మీగోలోకి వెళ్ళి గూడ్స్ ఇష్యూ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 201P సెలెక్ట్ చేసుకోండి. పి అంటే పైప్ లైన్ అని అర్థం అన్నమాట. సో ఇక్కడ మెటీరియల్ స్లిప్ లాంటివి అంటే ఇది పెట్టండి. సో మన మెటీరియల్ క్వాంటిటీ, మెటీరియల్ ఎంత మంది, ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి మీకు, అకౌంట్ డెటర్మినేషన్ ఎర్రర్స్. 8990 సార్. 8990 ఎంటర్. ఓకే, క్వాంటిటీ 100 క్వాంటిటీ ఎంటర్. వేర్ ప్లాంట్ ఏంటి మంది, TAHY. స్టోరేజ్ లొకేషన్ కూడా ఇద్దాం తీసుకుంటే. ఓకే వాల్యూ ఇది చేసిన తర్వాత ఇప్పుడు మీరు చెక్లో చేయండి, ఎర్రర్స్ వస్తాయి.
కాస్ట్ సెంటర్ అడుగుతుంది, కంపల్సరీగా కాస్ట్ సెంటర్ అకౌంట్ అసైన్మెంట్లో ఇవ్వండి. సో కంపెనీ కోడ్ ఏంటి? TAT9. కాస్ట్ సెంటర్ తీసుకోండి, ఎంటర్. ఇంకా ఎర్రర్ ఏదో ఉంది. సో నో స్టాక్ పోస్టింగ్ పాసిబుల్ ఫర్ మెటీరియల్ అంటే జనరల్గా ఏంటంటే ఇక్కడ మెటీరియల్ టైప్ స్టాక్స్ ఆర్ మేనేజ్డ్ ఆన్ క్వాంటిటీ బేసిస్. టైప్స్ స్టాక్స్ ఆర్ నాట్ మేనేజ్డ్ క్వాంటిటీ బేసిస్ అంటే ఏంటి? 8990 మనం స్టాక్ పోస్టింగ్ పాసిబుల్ ఫర్ మెటీరియల్. సో ఇవి క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోలేదా ఏంటి? మనం TAHYకి సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నారా అందరూ? ఈ స్క్రీన్ షాట్ ఏంటి మనకి? ఇది ఎలా వచ్చింది? నో స్టాక్ పోస్టింగ్ పాసిబుల్ అని అంటుంది. ఒక్క నిమిషం. సో ఇక్కడ ఉమెన్ టైప్ వచ్చేటప్పటికి ఫ్రీ కదా. చూడండి ఇప్పుడు ఎర్రర్ రాలేదు మనకి. ఇక్కడ ఉమెన్ టైప్ 200 P తీసుకోండి. ఓకే, తర్వాత చెక్ చేయండి. చెక్ చేస్తే మనకి అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్ వచ్చింది. జీబీబీకి ఏమి ఇవ్వాలో ఇక్కడ ఇచ్చాడు చూడండి. మీకు ఇక్కడ ఎంట్రీ మీరు చూసినట్లయితే ఎంట్రీ ఏం పడాలి అనేది కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు ఇందులో. ఇదంతా అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా ఇప్పుడు చేస్తున్నాం. ఇది రావాలి. కన్జంప్షన్ అకౌంట్ డెబిట్ టు అకౌంట్స్ పేయబుల్. ఓకే, అకౌంట్స్ పేయబుల్కి కేఓఎన్కి అకౌంట్స్ పేయబుల్ కన్సైన్మెంట్ అని ఉండాలి. జీబీబీకి కన్జంప్షన్ రా మెటీరియల్ అని ఉండాలి. జీబీబీకి కన్జంప్షన్, కేఓఎన్కి పేయబుల్ అసైన్ చేయాలని చెప్తున్నాడు. ఇది ఎవరు చేస్తారు? FI వాళ్ళు చేస్తారు. సో ప్రస్తుతానికైతే మీరు ఏం చేస్తారంటే, సో FS00లోకి వెళ్ళి 2 GLs క్రియేట్ చేయండి. ఒకటి ఏంటిదండి? కన్జంప్షన్ సంబంధించి అకౌంట్స్ పేయబుల్ KON GBB. ఓకే, కన్జంప్షన్ ఒకటి, కన్జంప్షన్. సో కన్జంప్షన్ అంటే ఇందులో క్రియేట్ చేయండి. ఓకే, కన్జంప్షన్ అంటే ఎక్స్పెండిచర్ కాబట్టి సో ఇక్కడ ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కానీ తీసుకోవాలి. సరే, కానీ ప్రస్తుతానికి చేయండి ఇట్లా. కన్జంప్షన్ GL. సో ఇక్కడ మనం ఈ FI వాళ్ళు చేస్తారు. ఈ GLs క్రియేషన్ అండ్ అసైన్మెంట్ అంతా కూడా FI వాళ్ళు. సో ఇది చేసేటప్పుడు మనకి సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. అలాగే అకౌంట్స్ పేయబుల్ ఇందులో క్రియేట్ చేయండి. కరెంట్ లైబిలిటీలో సో ఇది అయిపోయిన తర్వాత OBYCలోకి వెళ్ళిపోవాలి మీరు. OBYCలోకి వెళ్ళిపోయి ఓకే, సో నేను చెప్పినట్టు చేయండి మీరు ఇంకా. ఓకే, లేకపోతే అవదు మీకు. ఇవన్నీ FIలు చేస్తారు. ఓకే, జీబీబీకి జనరల్ మాడిఫైర్, వాల్యుయేషన్ క్లాస్. జీబీబీకి ఎప్పుడు కూడా జనరల్ మాడిఫైర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ కొట్టిన తర్వాత పోస్టింగ్ కీ మీద క్లిక్ చేసి జీబీబీ. ఓకే, సో ఇక్కడ వాల్యుయేషన్ మాడిఫైర్ X. సో మనకి జనరల్ మాడిఫైర్ పైప్ అని చెప్పి తీసుకోండి. ఒక నిమిషం. సో వాల్యుయేషన్ క్లాస్ ఇందాక మెటల్ మాస్టర్లో మనం మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ కన్జంప్షన్ GL తీసుకోండి.
కన్జంప్షన్ రియల్. ఓకే, సో ఇది ఇచ్చి సేవ్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత కేఓఎన్ అక్కడ నేను చెప్పాను కదా, మీకు సిస్టమ్ అడుగుద్ది, ఎలాగైనా అడుగుద్ది. అందుకే ఈ డాక్యుమెంట్ ఫాలో అవ్వండి. జీబీబీకి కన్జంప్షన్, పేయబుల్ కేఓఎన్కి పేయబుల్ జిఎల్ తీసుకోమంటున్నారు. పేయబుల్ అంటే కేఓఎన్కి వెళ్ళిపోండి. కేఓఎన్ కూడా కేఓఎన్ ఎక్కడ ఉంది? కేఓఎన్ అంటే కన్సైన్మెంట్ పేయబుల్స్. సో ఇక్కడ ఎక్స్ అని చెప్పి తీసుకో, 3001 అని చెప్పి తీసుకో. ఇక్కడ పేయబుల్ జిఎల్స్ తీసుకోండి. పేయబుల్ జిఎల్ ఇది సేవ్ చేయండి. ఓకే, ఇక్కడతో మనకి సో అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్ అయిపోయింది. అక్కడికి వచ్చేసేయండి, చెక్ చేయండి. జీబీబీకి ఎక్స్ విబిఆర్, జీబీబీ ప్లేస్లో ఎక్స్ విబిఆర్ ఉండాలంట. మనం ఏమిచ్చాం? రాంగ్ అసైన్మెంట్ చేసాం. జీబీబీ ఎక్స్ విబిఆర్ అనేది ఉండాలంట. సో ఒకసారి ఓబీ వాయిస్లోకి వెళ్ళి సిస్టమ్ చెప్పొద్దు ఒకవేళ రాంగ్ అయితే. జీబీబీకి ఓకే, సో ఇది రాంగ్ అసైన్మెంట్ జరిగింది. సేవ్ చేయండి. వాల్యుయేషన్ మోడిఫైర్ ఎక్స్, ఇక్కడ విబిఆర్ ఉండాలంటున్నారు, జనరల్ మోడిఫైర్. వాల్యుయేషన్ క్లాస్ వచ్చేటప్పటికి 3000. సో ఇక్కడ మనకి ఆఫ్ సెట్టింగ్ కాబట్టి కన్జంప్షన్ జిఎల్ని అసైన్ చేసాం. ఓకే, ఇప్పుడు వెళ్ళి ట్రై చేయండి మళ్ళా. సో ఇది ఎర్రర్ పోయి మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చింది. ఇన్కంపాటబుల్ ఫీల్డ్ సెలెక్షన్ కాంబినేషన్ అసైన్మెంట్ నెంబర్ 400-304కి ఒక ఇన్కంపాటబుల్ ఫీల్డ్ ఉందంట మూమెంట్ టైప్కి. సో ఇది మనకి అసైన్మెంట్ నెంబర్లో ఉంది అంటున్నాడు 400-304 జిఎల్కి. సో ఈ ఎర్రర్ కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నారా? చాలా వస్తాయి ఇందులో, అది ప్రాబ్లం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. ఒకసారి 400 ఏమన్నాడు ఎర్రర్ ఏంటి? 400-304 జిఎల్ అకౌంట్, 400-304 జిఎల్ అకౌంట్ అసైన్మెంట్ ఫీల్డ్. సో OBC4లోకి వెళ్ళి ఇది ఎఫ్ఐ వాళ్ళ ఇష్యూ, ఎఫ్ఐ వాళ్ళకి రికమెండ్ చేయాలి మీరు. CHS4 మనది ఏంటిదండి? TA-T9. ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ మనకి అక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ ఉందంట జనరల్ డేటాలో. ఇది ఆప్షన్లోకి పెట్టండి, ఇష్యూస్ సాల్వ్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు చెక్ మీద క్లిక్ చేస్తే ఇది సేమ్ చూపిస్తుంది. అందుకే నువ్వు బయటకు వచ్చేస్తావు, ఇంకా రీఫ్రెష్ చేయాలి. సో మీగోలోకి వెళ్ళి మళ్ళా మనం మెటీరియల్, ఓకే, హెడర్ టెక్స్ట్. సో అలాగే ఇక్కడ మనం మెటీరియల్ ఏమైతే తీసుకున్నామో సేమ్ మెటీరియల్ తీసుకోండి. ఓకే, సో ఈ కింద మనకి ఐటమ్ ఓకే అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఐటమ్ ఓకే అని సెలెక్ట్ చెక్ చేయండి. ఈసారి ఇంకోటి ఏదో వచ్చింది మళ్ళీ సేమ్. సార్ ఇన్కంపాటబిలిటీ ఫీల్డ్ సెలెక్షన్ స్ట్రింగ్ జిఎల్ అకౌంట్ అది రిలేటెడ్ ఇన్కంపాటబుల్ సెలెక్షన్ టెక్స్ట్ అంట. ఓకే, OBC4 అండి. రియల్ టైంలో ఇవి మీరు చేయకూడదు, ముందే చెప్పేస్తాను. రియల్ టైంలో ఇక్కడ ఎవరో మొత్తానికి ఎన్ని సఫరస్లో పెట్టేస్తారు దీంట్లో.
దాని మూలంగా మనకి ఎర్రర్ వస్తుంది. మళ్ళీ ఫస్ట్ పై నుంచి చేయాలి రీఫ్రెష్. సేమ్ ఎర్రర్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎర్రర్ వచ్చినప్పుడు చదవండి ఒకసారి. ఓకే, ఎర్రర్ చదివితే సగం సొల్యూషన్ అందులోనే దొరికేస్తుంది. ఇలా టెస్టులు చేసుకుంటూ ఉంటే నీకు సబ్జెక్ట్ వస్తుంది. అంతేగాని నాకు ఆఫీస్ సార్ గంటగా కూర్చుంటారంటే రాదు. ఎస్ఏపిలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మనం. ఎంత ఎక్కువ టైం మనం స్పెండ్ చేయగలిగితే అంత తొందరగా నీకు సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ ఊరికే రాదు, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మనం. ఈ వెండార్ కూడా మనం ఇక్కడ ఆల్రెడీ వెండార్ కూడా ఉంది. ఇందాక వెండార్ తీసుకోండి అవసరమైతే. అకౌంట్ అసైన్మెంట్. ఓకే, సో ఇప్పుడు చెక్ చేయండి ఎర్రర్స్ ఏమన్నాయా. ఏమిది కాస్ట్ సెంటర్ మళ్ళీ డిఫర్ అని అడుగుతుంది. కాస్ట్ సెంటర్ ఫీల్డ్ కూడా మనకి ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, సో కాస్ట్ సెంటర్ ఫీల్డ్ కూడా మనకి ఎవరో మరి ఎన్ని సప్రెస్లో పెట్టేసేసారు. మొత్తం అన్ని ఆప్షన్లో పెట్టండి. ఇవన్నీ G001 తీసుకోవడం మూలంగా మనకి ఇష్యూ వస్తుందా. ఓకే చూద్దాం. ఇది ఇలా నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ అండి. ఇవన్నీ చూడాలి, స్క్రీన్ షాట్లు తీసుకోవాలి మీరు. ఓకే, రేపొద్దున ఇంటర్వ్యూలో కూడా చెప్పాలి మీరు. ఒకటి కాదు, రెండు కాదండి, ఇంట్లో వచ్చింది మనకి నెంబర్ ఆఫ్ ఎర్రర్స్. వెండార్ గూడ్స్ మూమెంట్. ఓకే, ఇక్కడ ఈ ఫీల్డ్స్ డిఫర్ ఉన్నాయి. ఫీల్డ్ స్టేటస్ ప్రాబ్లం ఉంది. ఓకే, బట్ అట్లీస్ట్ మీకు సొల్యూషన్ అర్థమవుతుంది కదా. ఓకే, ఇవన్నీ సేమే, బట్ ఏంటంటే ఇలా ఆప్షనల్లో ఉండాల్సినవన్నీ చెప్తుంది సిస్టమ్. మనకి ఏంటంటే అంతసేపు వరకు పోస్ట్ చేయాలంటే కష్టం అయిపోతుంది. ఎర్రర్స్ నోట్ చేసుకోవాలి ఇవన్నీ మీరు. మళ్ళీ చూడండి. ఈసారి ఎర్రర్ రాకుండా ఉంటే బాగుంది. ఒక ఎర్రర్ సాల్వ్ చేస్తుంటే ఇంకోటి సాల్వ్ చేస్తుంటే ఇంకోటి. ఓహో, 403 డిఫైన్ యాజ్ నిన్న చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. ఇది కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ. సో అన్ని ఎర్రర్స్ అన్ని కలిసి వస్తున్నాయి. 304ని కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ కింద డిఫైన్ చేయాలంట. ఓకే, ఇది FS00లోకి వెళ్ళి మీరు డిఫైన్ చేయండి. ఇది కన్జప్షన్ కాబట్టి కంపల్సరీగా ప్రైమరీ కాస్ట్ తీసుకొని కాస్ట్ సెంటర్ తీసుకుంటున్నాం కాబట్టి కాస్ట్ ఎలిమెంట్ కింద తీసుకుంటే ఇక్కడ మనం సిస్టమ్ అడుగుందని కాస్ట్ సెంటర్ కేటగిరీ అడుగుంది. ప్రైమరీ కాస్ట్ అని తీసుకొని సేవ్ చేయండి. సో ఈ ఎర్రర్ పోయింది. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ దాని నుంచి చేయండి. మ్యాక్సిమం ఎర్రర్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. మీకు మేబీ ఎర్రర్స్ రావు. ఇది నేను రిసాల్వ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎర్రర్స్ రావు, డైరెక్ట్ అయిపోతుంది. సో ఇష్యూ సాల్వ్. అబ్బబ్బా, మళ్ళీ 9th దానికి ఎర్రర్ వచ్చింది, నెంబర్ రేంజ్. సో ఇంటర్వెల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంటర్వెల్ అంటే నెంబర్ రేంజ్.
సో మీకు దానికి మళ్ళా ఎర్రర్ వచ్చింది. నైన్త్ దానికి నెంబర్ రేంజ్ ఎర్రర్. దగ్గర దగ్గర ఎన్ని ఎర్రర్ సాల్వ్ చేశానండి నేను. చూడండి ఇది కూడా సాల్వ్ అయిపోద్ది. ఇప్పుడు అయిపోద్ది, పోస్ట్ అయిపోద్ది చూడండి. ఓకే, పోస్ట్ అయిపోయిందా? ఇక్కడ డాక్యుమెంట్ ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. డిస్ప్లేలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయొచ్చు మీరు. డాక్యుమెంట్ ఇన్ఫో, ఎఫ్ఐ డాక్యుమెంట్, అకౌంటింగ్ డాక్యుమెంట్. సో ఇదే కదా మనకి ఎంట్రీ, చూసుకోండి ఇదే కదా మనకి ఎంట్రీ. సో ఇది మనకి ఎన్ని ఎంట్రీస్, ఎన్ని జర్నల్ ఎంట్రీస్. సో తర్వాత మనకి లాస్ట్ స్టెప్ ఇంకోటి ఉంటుంది. తర్వాత కండిషన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. KONSలోకి వెళ్ళి కండిషన్స్ మెయింటైన్ చేయండి. మీకు రావు ఇన్ని ఎర్రర్స్, మీకు రావు. KONS. సో ఎర్రర్ మనకి టీ కోడ్ ఏం చెప్తుంది? MRM1లోకి వెళ్ళి కండిషన్ మెయింటైన్ చేయాలి. MRM1 KONSకి కండిషన్స్ అన్నమాట. కంపెనీ కోడ్ మెయింటైన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్స్ ఎలా మెయింటైన్ చేశాడు. ఇక్కడ మీ వెండర్, ఇనిషియేటింగ్ పార్టీ, వెండర్ అనుకుంటున్నారు. ఇనిషియేటింగ్ పార్టీ, ఇన్వాయిసింగ్ పార్టీ. సో ఈ వెండర్ ఎవరు? ఈ వెండర్ ఎవరండి? ఆ వెండర్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఇక్కడ వెండర్ వచ్చాడు, పార్ట్నర్. ఈ పార్ట్నర్ వెండర్. KONSలో ఇది మెయింటైన్ చేయండి. సో ఇక్కడ ఏమడిగాడు చూడండి. పార్ట్నర్ ఇక్కడ PI అని చేసుకొని 13 అనేది సేవ్ చేయండి. సేవ్ చేసే ముందు ఓకే 13 ఇది ఆటోమేటిక్గా వచ్చింది కదా. కమ్యూనికేషన్లోకి వెళ్ళి LP01 అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ LP01 ప్రింట్ ఇమీడియట్లీ. ఓకే, ఇది తీసుకోకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే, తర్వాత మీరు సేవ్ చేయండి కండిషన్స్. ఓకే, ఫైనల్స్గా సెటిల్మెంట్ చేయాలి. సెటిల్మెంట్ MRKOలోకి వెళ్ళి ఫైనల్గా సెటిల్మెంట్ చేయాలి మీరు. MRKOలోకి వెళ్ళి ఫైనల్ సెటిల్మెంట్. ఇక్కడ అది కన్సైన్మెంట్ కాదు, ఇది పైప్ లైన్. డిస్ప్లే సెటిల్. ముందు డిస్ప్లే చూద్దాం, తర్వాత సెటిల్ చూద్దాం. ఓకే, సో ఇది డిస్ప్లే నాట్ సెటిల్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, బట్ ఇది డిస్ప్లే చేసి సెటిల్ చేయండి. సో ఇక్కడ ట్యాక్స్ ప్రొసీజర్ ఎవరో మార్చేశారండి. వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. OBBGలోకి వెళ్ళి ట్యాక్స్ ప్రొసీజర్ మీద ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మార్చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇక్కడ బ్యాక్ రండి, మళ్ళా సెటిల్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇంకో ఎర్రర్ వచ్చింది చూడండి. ఇక్కడ ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి. 100 501కి GL అసైన్మెంట్ ఉండాలంట. 100 509కి FS00 100 509 కంపల్సరీగా దీనికి ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఎర్రర్ చదవండి ఒకసారి, చదివి నోట్ చేసుకోండి. ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయో చూడండి. ఈ ఎర్రర్స్ మీకు కూడా వస్తాయి, కొన్ని వస్తాయి, కొన్ని రావు. ఓకే, ఇప్పుడు ట్రై చేయండి. వెళ్ళి సెటిల్ చేస్తున్నాం. డిస్ప్లే మోడ్లో ఏంటంటే మనం చూస్తాం సెటిల్ జస్ట్ ఏమైనా పిక్ అవుతుందా లేదా. సెటిల్ మోడ్లో మనం సెటిల్ చేస్తాం. డాక్యుమెంట్ వాస్ క్రియేటెడ్. సో ఇది డాక్యుమెంట్. GST కూడా అప్లై. దీనికోసం మనకి ఇదే కదా ఎంట్రీ, అకౌంట్స్ పేయబుల్ టు వెండర్. ఓకే,
సో ఇది డాక్యుమెంట్ జనరేట్ అయింది, డాక్యుమెంట్ క్రియేటెడ్. సో అకౌంట్స్ పేయబుల్ డెబిట్ టు వెండర్ వచ్చిందా. సో ఈ తర్వాత ఫైనల్గా ఇంకోటి కోడ్ ఉంది. సో ఇందులో ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ తీసుకోవచ్చు అన్నమాట. సో MRP1 ద కండిషన్లో ప్రింటర్ మెయింటైన్ చేస్తారు. LP0 అంటే ప్రింటర్, MR91లో మీరు వెళ్ళాలి. కూర్చొని చేయండి రేపు పొద్దున. సో ఇప్పుడు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసి మనకి సో సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. సెలెక్టెడ్ అవుట్పుట్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్. సో ఇక్కడ మనకి ప్రింట్ ప్రివ్యూ, సెలెక్ట్ అండ్ ప్రింట్ ప్రివ్యూ. సో ఇది మనకి పైప్ లైన్ సెటిల్మెంట్ సంబంధించి ప్రింట్ అవుట్. సో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇక్కడ చార్ట్లో. సో స్క్రీన్ షాట్ తీసి చార్ట్లో పెట్టండి ఎవరైనా. ఇక్కడతో మీకు పైప్ లైన్ సెటిల్మెంట్ అయిపోయింది. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని చార్ట్లో పెట్టండి. ఓకే రైట్, ఇది పైప్ లైన్ సెటిల్మెంట్ వీ హ్యావ్ డన్ సక్సెస్ఫుల్లీ. ఓకే, థ్యాంక్ యూ.